భగవద్బంధువుల పర్ణశాలకి తిరిగి స్వాగతం. ఇప్పుడు చెప్పుకోబోయే వేదమంత్రం సంపూర్ణమైన ఆనందానికి పొందడానికి, చక్కటి ధనప్రాప్తి కోసం, ఆరోగ్యం కోసం, వీటన్నిటికీ కూడా ఉపయోగించే మంత్రం ఇది. ఇది కూడా ఋగ్వేదంలోది. ఆదివారాలు మాత్రం 108 సార్లు చదవండి, పాయసం నివేదన చేయండి సూర్యభగవానుడికి. బయటే పెట్టక్కర్లేదు, గదిలోనే సూర్యుని ప్రతిబింబంలా రాసుకుని, లేదా సూర్యుడు సప్తాశ్రములతో ఉండే రథం మీద ఉంటాడు కదా, ఆ ఫోటో అయినా పెట్టుకోవచ్చును. మిగిలిన రోజులు 27 సార్లు చదవండి. ఇది ఒక 90 రోజులు చేసుకుంటే మంచిది. గమనించండి, ఆదివారాలు మాత్రం పాయస నివేదన చేయండి 108 సార్లు చదివి. మిగిలిన రోజులు 27 సార్లు చాలు, 108 చేసుకోవచ్చు. జీడిపప్పు నివేదన చేయండి. శం నో భవచక్షసా, శం నో అగ్నా, శం భానునా, శం హిమా, శం గృణేన యథా శం అధ్వంచ, శం అసద్దూరోణే తత్సూర్య ద్రవిణం దేహి చిత్రం. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. శం నో భవచక్షస, భగవంతుడా మాకు నీ తేజస్సు చేత క్షేమాన్ని కలిగించు. శం నో అగ్నా, పగటిపూట వెలుతురులో కూడా మాకు క్షేమాన్ని కలిగించు. శం భానునా, అంతేకాదు కిరణముల చేత మాకు క్షేమాన్ని కలిగించు. శం హిమ, 2 అర్థాలు ఉన్నాయి. ఏమిటి? శం హి మా, మాకు క్షేమాన్ని కలిగించు, ఇది ప్రసిద్ధి. లేదు, శం హిమ, హేమంత ఋతువులో కూడా మాకు చలివేళల్లో, హేమంత ఋతువు అనే కాదు చలికాలంలో కూడా మాకు రక్షణ కలిగించు. అంతేకాదు శం గృణేన, నీవు వెచ్చదనం కలిగిస్తావు, వెచ్చదనంతో కూడా మాకు ఆనందాన్ని కలిగించు. యథా శం అధ్వంచ, మేము ఎక్కడ ఏ మార్గంలో ప్రవర్తిస్తున్నా, ఎటు తిరుగుతున్నా, మా మార్గాలన్నింటిలో కూడా నువ్వు కర్మసాక్షివి, మాకు రక్షణ కలిగించు. శం అసద్దురోణే, మా ఇంటి లోపల వెలుపల కూడా మాకు క్షేమాన్ని కలిగించు. తత్సూర్య, కాబట్టి ఓ సూర్య భగవానుడా, ద్రవిణం ద్రేహి చిత్రం, పూజనీయమైన ధనాన్ని మాకు ప్రసాదించవయ్యా భగవంతుడా. శం నో భవ చక్షస, మంచి తేజస్సుతోటి, ఆ తేజస్సు మాకు చూపు కలిగించాలి. శం నో అగ్నా, పగటిపూట వెలుతురులో కూడా మేము ప్రమాదాలు పడకుండా చూసిపెట్టు. శం భానున, నీ కిరణాలున్నాయే అవి మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు, అలాంటి కాంతి చేత. శం హిమ, అంటే నువ్వు క్షేమాన్ని కలిగిస్తావని తెలుసును. చలికాలంలో హేమంత ఋతువులోనే కాదు, చల్లదనం వచ్చినప్పుడు కూడా మాకు రక్షణ కలిగించు. అంటే వర్షాలు పడుతున్నప్పుడు ఆ సూర్యుడు ఉంటాడు, కనిపించడు, ఆ వెచ్చదనం ఉంటుంది, అది కావాలి. శం గృణేన, వేసవికాలంలో గ్రీష్మ ఋతువులో నువ్వు వెచ్చగా ఉంటావు, అది కూడా మాకు క్షేమం కలిగించాలి. యథాశం అధ్వంచ, మేము ప్రయాణించే మార్గాల్లో క్షేమాన్ని కలిగించు. శం అసద్దురోణే, మాకు నిత్యము కూడా ఇంట బయట కూడా క్షేమాన్ని కలిగించు. తత్సూర్య ద్రవిణం దేహి చిత్రం, మాకు అలాంటి సంపద తెచ్చిపెట్టవయ్యా. అంటే సంపద అంటే ఇక్కడ పరిపూర్ణమైన ఆరోగ్యము అని చెప్పి. ఇప్పుడు ఇంకో మంత్రం ఏమిటంటే, రాత్రిళ్ళప్పుడు తెలియని భయం మన వేధిస్తుంటుంది, లేదా పీడకలు వస్తుంటాయి, రేపు పొద్దున్న ఏమవుతుందో అన్న భయం కలుగుతుంటుంది. అది పోవాలంటే ఈ మంత్రాన్ని ఉదయం పూట 11 సార్లు చదవండి. ఇది వ్రాత ప్రతి ఒకటి పెట్టుకుని తలగడా కింద పెట్టుకుని
నిద్రపోండి హాయిగాను. ఇది ప్రత్యేకించి చంటి పిల్లలకి, అంటే కాస్త వాళ్ళకి 5 ఏళ్ళు వచ్చేంతవరకు వాళ్ళు చంటి పిల్లల కింద లెక్క, వాళ్ళకు కూడా క్షేమం కలుగుతుంది. వాళ్ళు ఎదుర్కొన్న 3 సార్లు చదివి బొట్టు పెట్టండి, వాళ్ళకి క్షేమం కలుగుతుంది. వాళ్ళ తలడా కింద కూడా ఈ వ్రాత పెట్టి పెట్టుకోవచ్చు. రాత్రి వ్యాఖ్యదాయతి పురుత్రాదేవి అక్షభి విశ్వ అధిశ్రియోదయత్. బాబు, మాకు చక్కటి సంపద కలిగించు. ఏమిటది? రాత్రి వ్యాఖ్యదాయతి పురుత్ర దేవి అక్షభి విశ్వ శ్రియోదతి. వ్యాఖ్యదాయతి ప్రసన్నమవుతుంది. ఈ సూర్య భగవానుడు మాకు ప్రసన్నంగా ఉండాలి, కాంతిని కలిగించాలి. పురుత్ర అక్షభి మహిమాన్వితమైన కన్నులతోటి, అంటే నక్షత్రాలతో కూడి కందులతోటి మాకు రక్షణ కలిగించు. విశ్వ అధి శ్రియోధిత, శ్రేష్టమైన గుణాలతో ప్రకాశించే సూర్యభగవానుడా మాకు రక్షణ కలిగించు. మళ్ళీ ఒక్కసారి ఓం రాత్రి వ్యాఖ్యదాయతి పురుత్రాదేవి అక్షభి విశ్వ అధిశ్రేయోధత. మాకు క్షేమాన్ని కలిగించవమ్మా రాత్రి అని చెప్పి, రాత్రిపూట సూర్యుడు లేకపోయినా నక్షత్రముల ద్వారా వెలుగునిస్తాడు. ఇది గమనించండి. ఇది రాత్రి సూక్తంలో ఉన్న విశేషం. ఇక ఇంకొక మంత్రం కూడా చెప్పుకుందాం. తెలియనితనం వల్ల ఆ తెలియనితనం పోవాలి. జ్ఞానతృష్ణ పెరగాలి మన లోపల, జ్ఞాపక శక్తి కావాలి. ఇది విద్యార్థులకి చాలా ఉపయోగిస్తుంది. న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగిస్తుంది. అది విశేషం. ఇది రాత్రి చీకటిలో కూడా వెలుతురు కలిగించేది. అలాంటిది ఇది ప్రతిరోజు కూడా 27 సార్లు చదవండి. అమావాస్య నాడు మాత్రము 108 సార్లు చదవండి. అమావాస్య ఒక్కరోజు పరవాన్నం నివేదన చేయండి. ఓర్వప్ర అమర్చ నిపతో దేవ్యుద్ధత్వత జ్యోతిష బాధతే తమః. ఓ చీకటి, మమ్మల్ని రక్షించు. ఓర్వప్ర అమర్చ్య నిపతో దేవి ఉద్వత జ్యోతిష బాధతే తమః. అమర్చ్యాదేవి, నాశనము లేని రాత్రి, నీవు నాశనం లేనిదానివి, ఎప్పుడూ ఉంటావు. రాత్రి పగలు ఎప్పుడూ ఉంటాయి. సూర్య దర్శనం చేత రాత్రి కనిపించదు, చంద్ర దర్శనం చేత రాత్రి కనిపిస్తుంది. అమర్చ్యాదేవి నిపత, అధోముఖంగా వస్తూ, ఉద్వత ఊర్ధముఖంగాను వెడుతూ, ఉరు అప్ర సర్వము వ్యాపించేదానివి నువ్వు, అలాంటి దానివి. జ్యోతిష తమః బాధతే, చీకటి పేరే తప్ప నీ లోపల కూడా కాంతి ఉంటుంది. ఆ కాంతితోటి మాకు క్షేమాన్ని కలిగించాలి. ఓర్వప్ర అమర్చ్య నిపతో దేవి ఉద్వత జ్యోతిష బాధతే తమః. ఇది సులభమైన మంత్రము. శ్రద్ధగా చదువుకోండి. తెలియనితనం అన్నది మీకు పోతుంది. అంతేకాదు జ్ఞానతృష్ణ కూడా పెరుగుతుంది. ఇది ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం ఒక విచిత్రమైన మంత్రం. ఇది ఇళ్లల్లో అక్కా చెల్లెళ్ళు, అత్త కోడళ్ళు, వదిన ఆడపడుచులు, ఇలాంటి వాళ్ళ మధ్య బంధం బలపడాలి. దానికోసం రాత్రి సూక్తంలోనే ఒక అందమైన మంత్రం ఉంది. ఇది ఋగ్వేదంలోది. నిరుస్వసారం అస్కృత ఉషసం దేవి ఆయతి అపేదు హాసతే తమః. స్వసారం ఉషసం, మాకు సోదరి ఉషను దేవి ఆ రాత్రి దేవత నిరు అస్కృత యథాస్థానంలో ఉంచుతుంటుంది. ఉష ఉంది,
సూర్యోదయం, అస్తమయం చీకటి. చీకటిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతుంది, కాంతి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది. అంతేకాదు తమః అపేదు హాసతు, చీకటిని తానే తొలగిపోయేలా చేస్తుంది, కాంతినిస్తుంది. అంటే ఏమిటి? రాత్రిపూట అధికారం చలాయించడానికి అధికారం ఇస్తుంది. ఉదయం ఉషకి మార్గం ఇచ్చేస్తుంది. ఉదయం అయింది, ప్రేరణ చెయ్యి, బయలుదేరు అంటే ఏ మార్గంలో వెళ్ళిందో ఎవరికి తెలియదు. అంటే అగ్గిపుల్ల ఉందనుకోండి, దాంట్లో నిప్పు ఉందని తెలుస్తుందా? లేదు. వెలిగించగానే చీకటి తొలగిస్తుంది. అలాగే మనకు కూడా రాత్రి పగలు దేవతలిద్దరూ ఒకరికొకరు అనుకూలంగా ఉండాలి. ఓ రాత్రి దేవత, నిరుస్వసారం, నీవు ఉషస్సుకి సోదరుడివి, దేవి ప్రకాశించేదానివి. నిరు అస్కృత, యథాస్థానంలో నువ్వు నిర్వర్తింపజెయ్యి. ఉషని కానీ రాత్రిని కానీ. రాత్రికి ముందు చెప్తున్నాం, అది ఉంటారు. తమః అపేదు హాసతే, ఈ చీకటి ఉందే అది ఎలా తొలగాలో తొలగిపోతుంది. అల్లా రక్షించు. ఇది ఆడపిల్లల కోసం ప్రత్యేకించే మంత్రం. క్షేమం కలుగుతుంది. అలాంటి క్షేమకరమైన ఈ సన్నివేశాన్ని 11 సార్లు మాత్రమే చదువుకోండి, చాలు, ఫలితం లభిస్తుంది. స్వస్తి.